హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో DJI Osmo Pocket 3 ఈ కెమెరా గురించి మనం మాట్లాడుకుందాం. నేను ఈ వీడియోలో మెయిన్గా 3 విషయాల గురించి అయితే నేను మాట్లాడతాను. ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేసి బాక్స్లో మనకి ఏమేమి కంటెంట్స్ ఇస్తున్నారు మీకు క్లియర్గా చెప్తాను. అలాగే దీంట్లో కొన్ని సెట్టింగ్స్, ఇంపార్టెంట్ సెట్టింగ్స్, అందరికి ఉపయోగపడే సెట్టింగ్స్ గురించి మాట్లాడతాను. ఫైనల్గా కొన్ని రోజుల నుంచి నేను ఈ కెమెరా యూజ్ చేస్తున్నాను. ఇది ఎవరికి యూజ్ అవుతుంది, మనకి ఇండోర్లో యూట్యూబ్ వీడియోలు చేయడానికి యూజ్ అవుతుందా లేదా, ఓన్లీ వ్లాగర్స్కి మాత్రమే యూజ్ అవుతుందా లేదా అనే విషయం గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా మాట్లాడతాను. దీన్ని నేను రీసెంట్గా ఇండిపెండెన్స్ డే సేల్స్లో అయితే కొన్నాను. 35,000 రూపాయల బడ్జెట్లో అయితే కొన్నాను. ఆ ప్రైస్కి ఇది వర్త్ కాదని కూడా నేను ఈ వీడియోలో మాట్లాడతాను. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ వీడియో అయితే చూద్దాం. దానికంటే ముందు మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయగలరు. ఈ వీడియో కనీసం ఒక 20 లైక్లన్నా వస్తాయని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి మనకి బాక్స్ లోపల ఏమేమి ఇస్తున్నారో మీకు నేను క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనకైతే కెమెరా అయితే ఇచ్చారు, దాంతోపాటు మనకి ప్రొటెక్టివ్ కవర్ అయితే అటాచ్ చేసి అయితే ఇచ్చారు, మీరైతే చూడవచ్చు. అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే దీని లోపల ఇంకొక చిన్న బాక్స్ అయితే ఇచ్చారు. ఆ బాక్స్ లోపల మనకి మిగతా యాక్సెసరీస్ అయితే యాడ్ అయితే చేశారు. దీంట్లో మనం ఫస్ట్ చూసుకుంటే హ్యాండిల్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకైతే ఇది ట్రైపాడ్కి అయితే అటాచ్ అయితే చేసుకోవచ్చు హ్యాండిల్ ఉపయోగించి అయితే. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే దీంట్లో వ్రిస్ట్ స్ట్రాప్ అయితే ఇచ్చారు. ఇది మనకి గ్రిప్కి అయితే ఉపయోగపడుతుంది. ఫైనల్గా మనం చూసుకుంటే దీంట్లో టైప్ సి కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. దీంతో మనం అయితే మన కెమెరాకి అయితే ఛార్జింగ్ అయితే పెట్టవచ్చు. ఇవైతే మనకైతే బాక్స్లో అయితే ఇస్తున్నారు. ఫస్ట్ మనం చూసుకుంటే మనకి కెమెరాతో పాటు మనకి ప్రొటెక్టివ్ కవర్ అయితే ఇస్తారు. అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే ఒక స్ట్రిప్ అయితే ఇస్తారు. అలాగే మనకి టైప్ సి కేబుల్ అయితే ఇస్తారు. ఫైనల్గా మనకి ఒక హ్యాండిల్ అయితే ఇస్తారు. ఇది మనకి ట్రైపాడ్కి అయితే యూజ్ అవుతుంది. దీంతోపాటు మనకి కొన్ని మాన్యువల్ గైడ్ అయితే ఇచ్చారు, మనం ఎలా వాడాలనే విషయం గురించి ఒక మాన్యువల్ గైడ్ కూడా ఇచ్చారు. ఇవైతే మనకి బాక్స్లో అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ కెమెరా ఓవర్ వ్యూ అయితే చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే స్క్రీన్ అయితే ఉంది. ఇది టచ్ స్క్రీన్, మనం ఆపరేట్ చేయడానికి అయితే పనిచేస్తుంది. అలాగే మనకి ఇక్కడ కింద చూసుకుంటే ఇక్కడ మనకి జాయ్ స్టిక్ అయితే ఉంది. దీంతో మనం అయితే జూమ్ని అడ్జస్ట్ చేయొచ్చు. అలాగే మనకి కెమెరాని రొటేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది, నేను చూపిస్తాను. అలాగే ఇది మనకైతే రికార్డ్ బటన్. అలాగే మనం సైడ్ చూసుకుంటే ఇక్కడ మెమరీ కార్డ్ అయితే ఇన్సర్ట్ అయితే చేయొచ్చు. మనం కొన్ని మెమరీ కార్డులు మాత్రమే సపోర్ట్ చేస్తాయి, నేను స్క్రీన్ మీద వేస్తాను, మీరైతే చెక్ చేయొచ్చు. అలాగే కింద చూసుకుంటే మనకి టైప్ సి పోర్ట్ అయితే ఉంది. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి మైక్రోఫోన్ అయితే ఉంది. ఇదంతా గిమ్మల్ పార్ట్, మనకి రొటేట్ అయితే అవుతుంది. ఇది మన ఫేస్ని కూడా డిటెక్ట్ అయితే చేస్తుంది. అది కూడా మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం దీన్ని ఎలా రికార్డ్ చేయాలి, అలానే చిన్న చిన్న సెట్టింగ్స్ గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ ఈ విధంగా మీరు స్వైప్ చేస్తే కెమెరా అయితే ఆన్ అయితే అవుతుంది. అలాగే ఇంకో విధంగా కూడా మీరు కెమెరాని ఆన్ చేయొచ్చు, అది మీకు నేను చూపిస్తాను. ఇక్కడ మనకు ఆరెంజ్ కలర్లో ఒక బటన్ కనపడుతుంది కదా, దాన్ని జస్ట్ 2 సెకండ్లు ఇలా పట్టుకోండి, కెమెరా అయితే ఆన్ అయితే అవుతుంది. ఆన్ అయిన తర్వాత మీరు 2 రకాలుగా అయితే వీడియో అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. ఫస్ట్ హారిజాంటల్లో చేయొచ్చు. యూట్యూబ్ వీడియోస్కి అయితే మనం మ్యాక్సిమం హారిజాంటల్లోనే చేస్తాం, 16:9 రేషియోలో. దీంట్లో సెట్టింగ్స్ గురించి మీకు నేను చూపిస్తాను. తర్వాత మనం వర్టికల్గా కూడా చేయొచ్చు వీడియోస్ అయితే. ఇవి మనకి ఎక్కువగా యూట్యూబ్ షార్ట్స్లో మనం చేయడానికి ఉపయోగపడుతుంది. అలానే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. ఫస్ట్ హారిజాంటల్లో ఉండే సెట్టింగ్స్ అయితే మీకు నేను చూపిస్తాను క్లియర్గా అయితే. మీరు ఫస్ట్ ఇలా ఓపెన్ చేయగానే వీడియో రికార్డ్ చేయాలంటే ఇక్కడ మనకి రికార్డ్ బటన్ ఉంది కదా ఆరెంజ్ కలర్లో, దాని మీద నొక్కితే ఈ విధంగా మీకు వీడియో అయితే రికార్డ్ అయితే అవుతుంటుంది. అక్కడ మనకు పైన రెడ్ కలర్లో కనపడుతుంది రికార్డ్ అవుతుందని. అలాగే మీరు దాన్ని నొక్కితే మళ్ళీ రికార్డ్ అయితే స్టాప్ అయితే అవుతుంది. అలాగే మనం రెజల్యూషన్ పెట్టుకోవాలంటే కింద నుంచి ఈ విధంగా పైకి స్వైప్ చేస్తే మీరు ఆ రెజల్యూషన్ అయితే సెట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రజెంట్ 4K 60 fps అయితే పెట్టాను. మీరు కావాలంటే 1080లో కూడా మార్చుకోవచ్చు. ఈ విధంగా సైడ్కి స్వైప్ చేసి 1080 60 fps కానీ 1080 30 fps కానీ మీకు నచ్చిన రెజల్యూషన్లో అయితే మీరైతే సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు ఈ జాయ్స్టిక్ మీద ప్రెస్ చేస్తే బ్యాక్ అయితే వెళ్తారు. అలాగే ఇప్పుడు మీరు బ్యాక్ కెమెరాలో మనకి కెమెరా ఉంది, ఫ్రంట్ కెమెరాలోకి రావాలంటే ఇక్కడ మనకు కనపడుతుంది కదా రొటేట్ బటన్, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కితే ఈ విధంగా, దాని మీద నొక్కితే కెమెరా అయితే ఈ విధంగా అయితే రొటేట్ అయితే అవుతుంది. అలాగే మీరు జూమ్ చేయాలంటే అక్కడ మనకి 1.20x అని ఉంది కదా, దాని మీద నొక్కిన తర్వాత జాయ్ స్టిక్ సహాయంతో మీరు జూమ్ అయితే చేయొచ్చు. మీరైతే 4x వరకు అయితే జూమ్ అయితే చేయొచ్చు 1080లో అయితే. అదే మీరు 4K సెలెక్ట్ చేసుకుంటే 2x వరకు అయితే జూమ్ అయితే చేయొచ్చు. ఈ విధంగా అయితే మీరు జూమ్ చేయొచ్చు. అలానే కెమెరా ఎలా రొటేట్ చేయాలో మీకు నేను చెప్తాను. సేమ్ అదే ప్లేస్లో, ఇందాక జూమ్ ఉన్న ప్లేస్లోనే మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి జాయ్ స్టిక్ కనపడుతుంది కదా, దాన్ని సైడ్కి అంటే సైడ్కి వెళ్తుంది. అలాగే మనకి కెమెరా పైకి రొటేట్ అవ్వాలంటే ఇలా పైనుంచి కిందకంటే పైకి రొటేట్ అవుతుంది. ఈ విధంగా కిందకి రావాలంటే కిందకంటే మనకి కెమెరా అయితే రొటేట్ కిందకైతే వస్తుంది. ఈ విధంగా మనం జాయ్స్టిక్ని అయితే వాడవచ్చు. ఇలా మనం పైనుంచి స్వైప్ చేస్తే
మనకి ఈ కెమెరాకి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. మనం బ్రైట్నెస్ కావాలంటే ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. నా రికమెండేషన్ ఏంటంటే కొన్ని రోజులు అయితే మీరు నార్మల్ సెట్టింగ్స్, డిఫాల్ట్ సెట్టింగ్స్ వస్తాయి కదా, దాంట్లో పెట్టుకొని రికార్డ్ చేయడం బెటర్. తర్వాత కావాలంటే సెట్టింగ్స్ అయితే మీరు మార్చుకోవచ్చు. మనకి ఇక్కడ ప్రో సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సైడ్కి స్వైప్ చేస్తే అక్కడ కావాలంటే మీ సెట్టింగ్స్ అన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు కలర్ సెట్టింగ్స్ వేసుకోవచ్చు. అలానే మీకు ఎక్స్పోజర్ సెట్టింగ్స్ ఇవన్నీ మార్చుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం హారిజాంటల్లో రికార్డ్ చేసేటప్పుడు ఈ సెట్టింగ్స్ అన్ని మీకు యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను వర్టికల్గా చూపిస్తాను. ఇప్పుడు వర్టికల్ మోడ్లో సెట్టింగ్స్ మీకు నేను చెప్తాను. ఈ విధంగా కింద నుంచి స్వైప్ చేస్తే మీరు రిజల్యూషన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి మ్యాక్సిమం 3K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. 4K సపోర్ట్ అయితే లేదు. ఈ విధంగా అయితే అలాగే మనకి మీరు కావాలంటే 1080లో కూడా రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా స్వైప్ చేసి మనకు అలానే మీరు ఫ్రంట్ కెమెరాకి మీకు రొటేట్ అవ్వాలంటే ఇక్కడ మనకు రొటేట్ బటన్ ఉంది కదా, దాని మీద నొక్కితే ఫ్రంట్ కెమెరాకి అయితే రొటేట్ అయితే అవుతారు. ఇప్పుడు మన ఫొటోస్ ఎలా దిగాలి కెమెరా ఉపయోగించే విషయం గురించి మాట్లాడతాను. ఫస్ట్ మనకి వీడియో సింబల్ కనపడుతుంది కదా, దాని మీద నొక్కండి. నొక్కిన తర్వాత ఈ విధంగా స్వైప్ చేసి అక్కడ మనకు ఫోటో ఆప్షన్ వస్తుంది. దాని మీద నొక్కి మీరైతే దీన్ని మనకి రికార్డ్ బటన్ ఉంది కదా, దాని మీద నొక్కితే ఫోటో అయితే మీకైతే వస్తుంది. ఈ విధంగా మీకు కావాలంటే వర్టికల్గా కూడా మీరు ఫోటోలు అయితే దిగొచ్చు. అలానే మనకు ఒక కెమెరా సింబల్ కనపడుతుంది. దాని మీద నొక్కిన తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. స్లో మోషన్ వీడియో కానీ, లో లైట్ వీడియో కానీ, ఇలాంటి కొన్ని ఆప్షన్స్ అయితే అక్కడైతే ఉంటాయి. మీకు నచ్చిన మోడ్లో కావాలంటే అక్కడ మీరు వీడియో కానీ ఫోటో కానీ దిగొచ్చు. అలాగే మీరు దిగిన ఫోటోలు అలాగే వీడియోస్ ఎక్కడ ఉంటాయి అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. డిలీట్ చేయాలని, ఎలా డిలీట్ చేయాలనే విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు స్వైప్ చేయండి సైడ్కి, ఇక్కడ లెఫ్ట్ నుంచి స్వైప్ చేసిన తర్వాత మీరు దిగిన ఫోటోలన్నీ ఉంటాయి. పైకి స్వైప్ చేస్తుంటే మీకైతే ఫొటోస్, వీడియోస్ అయితే కనపడతాయి. సపోజ్ మీరు డిలీట్ చేయాలనుకుంటే అక్కడ మనకి 3 డాట్స్ కనపడుతుంది కదా, దాని మీద నొక్కండి. దాని మీద నొక్కితే మీకు డిలీట్ ఆప్షన్ అయితే వస్తుంది. డిలీట్ చేసుకోవచ్చు, లేదా ఫేవరెట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఫొటోస్, వీడియోస్, దిగిన ఫొటోస్, వీడియోస్ కూడా మీరు డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి దీంట్లో ఆటో ట్రాకర్ ఫీచర్ అయితే ఉంటుంది. మీరు ఒక సబ్జెక్ట్ని కానీ లేకపోతే మన ఫేస్ని కానీ మనం అయితే ట్రాక్ చేయొచ్చు. జస్ట్ డబుల్ ట్యాప్ అయితే చేయండి. డబుల్ ట్యాప్ చేసి మీకు నేను చూపిస్తాను, చూడవచ్చు మీరు. నేను డబుల్ ట్యాప్ చేసి రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని అయితే ఈ సైడ్కి అయితే కదులుతున్నాను, చూడవచ్చు మీరు. కెమెరా కూడా మనకి మూవ్ అయితే అవుతుంది. ఇలా మీరు సబ్జెక్ట్ని కానీ మీ ఫేస్ని కానీ ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ కెమెరా 35,000 రూపాయల బడ్జెట్లో కొనవచ్చా లేదనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే, 35,000 రూపాయల బడ్జెట్లో అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. నేను ఒక 10 డేస్ నుంచి అయితే వాడుతున్నాను ఈ కెమెరా అయితే. మీరు 35,000 రూపాయల బడ్జెట్లో కన్సిడర్ చేయొచ్చు. మీరు ఎక్కువగా DSLR రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు మొబైల్తో పోల్చుకుంటే మాత్రం మంచి ఫుటేజ్ అయితే వస్తుంది దీంట్లో. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మొబైల్తో పోల్చుకుంటే మంచి ఫొటోస్, మంచి వీడియోస్ అయితే వస్తాయి ఖచ్చితంగా. దీంట్లో మనకి 1 ఇంచ్ సెన్సార్ ఉంది కాబట్టి ఈ కెమెరా మీకు లాగింగ్ కూడా ఉపయోగపడుతుంది. అలాగే సపోజ్ ఒక చిన్న స్టూడియో లాగా ఉన్నా కానీ, లేదా ఇండోర్లో మీరు వీడియోస్ రికార్డ్ చేయాలన్నా కానీ ఖచ్చితంగా ఇదైతే ఉపయోగపడుతుంది. 35,000 రూపాయల బడ్జెట్లో పర్లేదు. మ్యాక్సిమం అయితే బిగ్ బిలియన్ డేస్లో కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు తక్కువ ప్రైస్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు కొనుక్కుంటే కొంచెం మనీ అయితే ఇంకా సేవ్ అయితే అవుతాయి. ఈ కెమెరాకి సంబంధించిన లింక్ అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అలాగే మనం ఈ కెమెరాలో తీసిన ఫుటేజ్ మనకి కావాలంటే DJI యాప్ అయితే ఉంటుంది. నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను, చూడవచ్చు. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు లాగిన్ అయిన తర్వాత మీ ఫోన్లో బ్లూటూత్ అయితే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఈజీగా మీరు ఈ కెమెరాకి అయితే కనెక్ట్ అయితే చేయొచ్చు. కనెక్ట్ చేసి మీ ఫొటోస్ కానీ మీ వీడియోస్ కానీ మీరైతే మీ ఫోన్లోకి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నేను ఒక 30 డేస్ వాడిన తర్వాత ఫుల్ రివ్యూ కూడా చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, నేను ఈ వీడియో మీకు ఈ DJI Pocket 3 కెమెరా గురించి ఎంతకంత ఇన్ఫర్మేషన్ అందించాలనుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు. అలానే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.